లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని దైవభక్తి లేని చంద్రబాబు రాజకీయం కోసం అంటారు. అదేం చిత్రమో కానీ అదే అంశం పైన ఆయన కంటే ముందు ఈవో అసలు నిజం చెప్పేస్తారు. కొండకు వచ్చిన కల్తీ నెయ్యి తిప్పి పంపించేశామని. ఆ విధంగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబు వెంకన్న సాక్షిగా దొరికిపోయారు. దేవుడున్నాడు సార్. అందుకే మాట మార్చి చంద్రబాబు అబద్ధాలకు వంతపాడిన ఈవో శ్యామలరావు తొందరగానే కొండ దిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అబద్ధాలు చెప్పి ఇట్టే దొరికిపోవడం చంద్రబాబు అండ్ గ్యాంగ్కు అలవాటైపోయింది. వెంకన్న పాదాల చెంత అలిపిరిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం నేలపై పడి ఉండటం, దాని చుట్టూ మలమూత్రాలు మందు బాటెలతో అపవిత్రం కావటం, ఇదే విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బయట పెట్టడం సంచలనంగా మారింది. పుణ్యాత్ములున్న చేటే పాపాత్ములు ఉంటారు, అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదని శనీశ్వరుని విగ్రహమని మహిమాన్వితులైన కొందరు టీటీడీ బోర్డు మెంబర్లు భక్తిపూర్వకంగా సెలవిచ్చారు. ఏదైతేనే హిందూ దేవతల విగ్రహానికి అపచారం జరిగిందని వాళ్ల నోటితో వాళ్లే ఒప్పుకున్నారు. అందుకే సార్ దేవుడున్నాడు అనేది ఒక్కటి మాత్రం నిజం. వెంకన్న పాదాల చెంత ఇలాంటి దృశ్యాలు చూడాల్సి రావడం హిందువులుగా మన దురదృష్టం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. మనం తిరుమలకు వెళ్ళాలంటే తిరుపతి అలిపిరి నుంచి ప్రయాణం మొదలవుతుంది. మనకి అలిపిరిలో వెంకన్న పాదాల చెంత అలిపిరిని భావిస్తాం. అక్కడ గరుత్మంతుని సాక్షిగా అక్కడ గరుత్మంతుని దర్శించుకొని మనం పైకి వెళుతుంటాం కదా, అక్కడ ఆ విగ్రహం పడింది. దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించండి. ఎలాంటి పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు విగ్రహం కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా చెబుతున్నారు. ఆ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు నిజంగా వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులేనా, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళేనా, వీళ్లకు బాధ్యతలు ఇచ్చిందెందుకు? అంటే పదవులు అనుభవిస్తూ తిరుమలలో ఇలాంటి అపచారాలు జరుగుతూ ఉంటే చూసి చూడనట్లు వ్యవహరించడానికా? సప్తగిరులకు ప్రవేశ మార్గం లాంటి అలిపిరిలో వెంకన్న పాదాల చెంత గరుత్మంతుని విగ్రహం సాక్షిగా శ్రీ మహావిష్ణువు విగ్రహం నడి రోడ్డుపై పడి ఉండటం ఇంతకంటే అపచారం ఇంకొకటి ఉంటుందా? ఈ అపచారానికి పాల్పడింది ఎవరు? దేవుని సేవలో తరిస్తున్నామంటూ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్న యోగి పొంగవులైన శ్రీ బొల్లిలేని రాజగోపాల్ నాయుడు అండు టీం ఏం చేస్తున్నట్లు? వీళ్ళ కంటికి ఆ విగ్రహం కనిపించలేదా? కనిపించినా పట్టించుకోలేదా? అసలు విషయం బయటపడ్డాక, అపవిత్రం జరిగిందని అందరికీ తెలిసాక తీరిగ్గా బోర్డు మెంబర్లు బయటకు వచ్చారు. సార్ హబే అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు సార్, శనీశ్వరుడి విగ్రహం అంటూ చాలా తేలిగ్గా మొత్తం విషయాన్ని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పినట్టే అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు, శనీశ్వరుని విగ్రహమే అనుకుందాం. అలాగని నడి రోడ్డుపై పడేద్దామా? మలమూత్రాదులు ఉన్నా మనం పట్టించుకోమా? మందు బాటిళ్లున్నా నిర్లక్ష్యంగా వదిలేద్దామా? ఇదేనా వీళ్ళు హైందవ ధర్మానికి ఇచ్చే విలువ? ఇదేనా హైందవ ధర్మ పరిరక్షణకు వీళ్ళు చేస్తున్న కృషి? మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. ఈ పాపాత్ములు కొంతవరకు మేనేజ్ చేశారే కానీ ఆ శిల్పాన్ని చెక్కినటువంటి స్థపతి కుమారుని తీసుకొచ్చి అతనితో మాట్లాడించి అడ్డంగా దొరికిపోయారు. యోగి పుంగవులు శ్రీ 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 భానుప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, స్థపతి కుమారుడు ఏం మాట్లాడారు, వీళ్లను ఆ వెంకన్న స్వామి ఎలా పట్టించేశారో ఒక్కసారి చూడండి. దేవుడు ఉన్నాడని ఎందుకు అంటున్నాను పదే పదే అంటే, వీళ్ళు అడ్డంగా దొరికిపోతారు ఈ రకంగా మాట్లాడి. ఒక్కసారి వినిపించండి సార్. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం, మా ఉండే సైటు. పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి
భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. అక్కడే దాన్ని ముందు వాళ్ళ ఫాదర్ అట, ఆ శిల్పి కుమారుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరో ఆర్డర్ ఇచ్చారు, అందులో శనీశ్వరుడికి ఆ వాహనమైనటువంటి కాకి కాకుండా సింహవాహనం పెట్టమన్నారని ఆయన అంటారు. మన శ్రీ 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 యోగి పొంగువలైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చేమో కాకిని చెక్కుతూ ఉంటే పొరపాటున అది సింహం అయిపోయిందని చెప్తున్నారు. అంటే కాకిని చెక్కుతూ ఉంటే అది సింహం అయిపోయింది, వేరే జంతువు వచ్చేసిందట, వాహనం వేరే తయారైపోయింది. భగవంతుడికి వాహనాలు, మొన్నే కదా మనం వినాయక చవితి చేసుకున్నాము. వినాయకుడు అంటే ఎలుక వాహనం ఉంటుంది. ఆ విగ్రహం తయారు చేసేవాళ్ళు, మనకి విగ్రహం ఇచ్చేవాళ్ళు ఎలుక బదులు వేరే జంతువుని పెట్టిస్తారా? అంటే చెక్కుతూ ఉంటే వేరే జంతువు తయారైపోతుందా? అంటే భగవంతుడు వీళ్ళ నోటితో వీళ్ళతోనే ఎలా అబద్ధాలు చెప్పారో అదే నోటితో నిజం చెప్పించే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే సార్ దేవుడు ఉన్నాడు అనేది. రెండోది, అసలు భానుప్రకాష్ రెడ్డి గారికి శనీశ్వరుడి వాహనం ఏంటో తెలుసా? శనీశ్వరుని విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా? శనీశ్వరుని విగ్రహం ఎలా ఉంటుంది, శ్రీ మహావిష్ణువు విగ్రహం ఎలా ఉంటుందని టీటీడీ చైర్మన్కు తెలుసా? శనీశ్వరుడి చేతిలో శంకు చక్రాలు ఉండవని చంద్రబాబుకు తెలుసా? ఇవేవి తెలియకుండానే హైందవ ధర్మం గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు అలా మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకుందా? ఈ సనాతన ధర్మ పరిరక్షకులు ఏమంటారంటే శనీశ్వరుని విగ్రహానికి ఎలాంటి అపచారమైనా చేయొచ్చట. అంటే ఇప్పుడు మనం చూసాం కదా అపచారం చేసినటువంటి దృశ్యాలు, అది శనీశ్వరుని విగ్రహం అట, అయితే చేయొచ్చా? ఇది వీళ్లకు హైందవ ధర్మం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇదే విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా వివరించారు. ఎప్పుడో ఒకప్పుడు గుడికి వెళ్ళిన వాళ్లకు కూడా తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు విగ్రహం ఎలా ఉంటుంది, శనేశ్వరుని విగ్రహం ఎలా ఉంటుంది. దీనిపై కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం ప్లీజ్. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము. ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం, ఎప్పుడో అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని, అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా? దేవతా స్వరూపం కాదా? శంకు చక్రాలు ఉన్నాయి, శ్రీ మహావిష్ణు విగ్రహం అని మనం అంటాం. కాదు కాదు శనీశ్వరుని విగ్రహం అని వాళ్ళు అంటారు. అయితే ఆ కాకి ఆయన వాహనం కదా, కాకి ఎక్కడ అంటే అక్కడ కాకిని జెక్కుతూ ఉంటే సింహం తయారైపోయింది అని అంటారు. సింహం తయారవుతుందా? కాకి జెక్కుతూ ఉంటే ఏదైనా పెట్ట లేకపోతే పావురమో తయారవుతుందా? వాళ్ళు ఎంత శిల్పులు, అక్కడ శిల్ప కళాశాల, అసలు చరిత్రే తెలియని వాళ్ళకి పదవులు ఇస్తే ఇలా ఉంటుంది. తిరుపతిలో అలిపిరి దగ్గర శిల్ప కళాశాల ఉండేది. ఈ రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా సరే గుళ్ళు కడుతూ ఉంటే అక్కడికి వచ్చి విగ్రహాలు చేయించుకొని వెళ్ళేవాళ్ళు. అంత మంచి శిల్పులు అక్కడ ఉండేవాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా దేవాలయాల నిర్మాణం జరుగుతున్నప్పుడు శిల్పాలు తయారు చేయాలంటే శిల్ప కళాశాస్త్రం చదివినటువంటి విజ్ఞానవంతులు పండితులు అక్కడ ఉన్నారు, శిల్ప కళాకారులు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళ దగ్గర చేయిస్తారు. కానీ ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారంటే శంకు చక్రాలున్నా శనేశ్వరుడే, ఓకే, పోనీ కాకి వాహనం కదా ఆయనకి, అది ఎక్కడ అంటే కాకిని జెక్కుతూ ఉంటే వేరే జంతువు తయారైపోయిందని భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. అంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని అపవిత్రం చేస్తున్నారు, మీరు ఎలాంటి అపచారం చేస్తున్నారు? పోనీ శనీశ్వరుడి విగ్రహమే అని అనుకుందాం, శ్రీ మహావిష్ణువు విగ్రహమే కాదు అనుకుందాం, మలమూత్రాలు వదిలే చోట దాన్ని పడేస్తామా? మందు తాగి బాటిళ్ళు అక్కడ పడేస్తారా?
అపరిశుభ్రంగా ఉంచుతారా? అపవిత్రం చేస్తారా? చంద్రబాబు తెచ్చిన 99 రూపాయల ఎన్ బ్రాండ్ చాలా బాగా పనిచేస్తోంది. నిజం చెప్పాలంటే టెంపుల్ సిటీ తిరుపతిలో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. కొండ కిందే కాదు, కొండ మీద కూడా తాగుబోతుల వీరంగం పెరిగిపోయింది. తిరుపతి జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం దుకాణాలు కేటాయించి చంద్రబాబు తన దైవభక్తిని చాటుకున్నారు. భగవంతుడి తీర్థం కన్నా తాను పోసే తీర్థమే గొప్పదని భక్తులకు చాటి చెప్పారు. వారి పుణ్యమే ఇవాళ నేలపై పడి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు విగ్రహం చుట్టూ ఆ మందు బాటిళ్ళు. ఒకటి మాత్రం నిజం, వాళ్ళ నోటితో అబద్ధం చెప్పగానే భగవంతుడు నిజాలు బయట పెట్టేస్తున్నాడు. టీటీడీ బోర్డు అయినా సీఎం అయినా భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డూలకు జంతువులకు ఆరోపణలు చేసింది నిజం కాదా? ప్రయోగాల పేరుతో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో భక్తుల ప్రాణాలు తీసింది వాస్తవం కాదా? తిరుమల కొండపై బెల్ట్ షాపులు వెలిసింది నిజం కాదా? వెంకన్న నామస్మరణ వినబడాల్సిన చోట మందుబాబుల బూతు పురాణం వినిపిస్తోంది వాస్తవం కాదా? ఆకలితో అలమటించి గోమాతలు మృత్యువాత పడింది నిజం కాదా? టూరిజం పేరుతో పవిత్ర పాప వినాశనంలో బోటు షికార్లు చేసింది వాస్తవం కాదా? వెంకన్న పాదాల చెంత పబ్బులు క్లబ్బులు నడిపే హోటళ్లకు అనుమతి ఇచ్చింది నిజం కాదా? దీన్ని వ్యతిరేకించిన 110 మంది స్వామీజీలపై అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? వీళ్ల పాపాలు కొండకే పరిమితం కాలేదు సార్. ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సుల పేరుతో వెంకన్న స్వామి భూములు దోచుకునేందుకు పచ్చమొక స్కెచ్లు వేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూములపై వీరి కన్ను పడింది. ఇలా వీళ్ళ పాపాలకు అంతే లేకుండా పోతోంది. ఈ పాపాలకు అంతం ఎప్పుడు? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు, వాసు యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి. సార్ కొండా రాజీవ్ గాంధీ గారు, తిరుపతిలో అలిపిరిలో శ్రీవారి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది అని అంటే ఈ టీటీడీలో ఉన్నటువంటి కొందరు వాళ్ళు పెద్ద వాళ్ళే హిందూ ధర్మ పరిరక్షకులుగా ముద్ర వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి కాదు కాదు అది శనీశ్వరుని విగ్రహం అంటున్నారు. శనీశ్వరుని విగ్రహానికైతే అపచారాలు చేయొచ్చా? వీళ్ళ దైవభక్తి ఎలాంటిదంటే ఒక చిన్న ఇది చెప్తాను సార్. ఇండిపెండెన్స్ డే రోజు ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక అతను ఒక షాప్కి వెళ్ళి ఫ్లాగ్ అడిగాడంట. చేతిలో పట్టుకొని ఇట్లా ఊపుతాం కదా ఆ సైజుది. అతను ఫ్లాగ్ ఇచ్చాడు. ఇట్లా 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 చూసి ఈ కలర్స్ కాకుండా వేరే కలర్స్ లేవా అన్నాడంట. సేమ్ అది మహావిష్ణు విగ్రహం కాదు, శనీశ్వరుడు విగ్రహం. వీళ్ళు మాట్లాడే మాటలు అతనిది దేశభక్తి, వీళ్ళది దైవభక్తి. ఏం చెప్తారు సార్? ఒకటి ముందుగా మీకు సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. కళ్ళు ప్రాపర్గా కనిపించేవారు ఎవరికైనా సరే అది చూడగానే శ్రీ మహావిష్ణువు విగ్రహం అని అర్థం అవుతుంది. శంకు చక్రాలు ఉన్నాయి, చాలా సుస్పష్టంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా భానుప్రకాష్ రెడ్డి గారు దాన్ని పట్టుకుని శనీశ్వరుడు విగ్రహం అంటున్నారంటే ఆయన కళ్ళు ఏమన్నా కప్పలు గాజేశాయా, లేదా బుర్రలో ఉండాల్సినటువంటి బుద్ధి ఏమన్నా కాస్త జారి అరికాల్లోకి వచ్చిందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. కడుపుకు అన్నం తినేవాడు ఎవడూ కూడా ఆ విగ్రహాన్ని చూసి కాకి విగ్రహం శనీశ్వర విగ్రహం అనరు, కడుపు గడ్డి తింటేనే. ఎందుకంటున్నా అంటే ఒకటి శనీశ్వర విగ్రహం అయినా శని దేవత వారైనా ఎవరినైనా సరే అవమానించడం తప్పు. అక్కడ జరిగింది పాపం, చాలా ఘోరం. అది చెప్పట్లేదు వాళ్ళు, అది చెప్పట్లేదు. దిస్ ఇస్ కాల్డ్ డైవర్షన్. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు జర్నలిజంలో ఎంతో అనుభవం ఉంది మీకు. ఆయన ఏ పూజకైనా బహిరంగంగా బూట్లు లేకుండా, చెప్పులు లేకుండా, సాక్సులు లేకుండా ఓ పూజా కార్యక్రమానికి వచ్చిన ఫోటో ఏమైనా ఉంటే ప్లే చేయండి చూద్దాం. అది ఆయన భక్తి. అయ్యప్ప మాలలు వేసుకుంటే దానివల్ల మద్యం సేల్స్ తగ్గిపోతాయని బాధపడిపోయేటటువంటి అతి గొప్ప హైందవ ధర్మ పరిరక్షకుడిగా తాను ప్రకటించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే సనాతన ఎక్కడికి వెళ్ళిపోయాడని నేను అడుగుతున్నా. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతంలో కోర్ము అనే ఒక గ్రామం ఉంది. ఒక 200-300 ఏళ్ల నాటి క్రితం మనం ఎలా బతికే వాళ్ళమో అటువంటి ఒక వేదిక్ విలేజ్ అంటారు దాన్ని. అక్కడ చిన్న పూజ చేసుకునేటువంటి మందిరాన్ని కూడా తగలబెట్టేస్తే దాని మీద ఆయన నోరెప్పడో, కోర్మంలో తాబేళ్లు చనిపోతే నోరెప్పడో, 100 గోవులు చనిపోతే టీటీడీలో నోరెప్పడో, లేదంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకులు జారీ చేసి దగ్గర చనిపోతే నోరెప్పడో, లేదా సనాతన శాఖ మంత్రి. ఇదేం శాఖ? ఆయన సొంతంగా పెట్టుకున్నాడు, భారతదేశానికి ఆయనే సనాతన శాఖ మంత్రి.
ఆయన నచ్చినప్పుడు వస్తూ ఉంటాడు, మెట్లు కడుగుతూ కేంద్ర ఉంటాడు. మంత్రే ఏంటి? భారతదేశ కేంద్ర ప్రపంచ సనాతన శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అని ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఐ మ్యాన్ అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. మరి వేర్ ఇస్ దట్ సనాతని? ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎందుకు మౌనముల్లా ఉన్నాడు? నీ కళ్ళు కనబట్టలేదా పవన్ కళ్యాణ్? అది శ్రీ మహావిష్ణువుకి ఇంత అవమానం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే బయటకు వచ్చి నోరిప్పి మాట్లాడలే నువ్వు సనాతని అనే మాట పలకడానికి కూడా పవన్ కళ్యాణ్కి అర్హత లేదని నేను చెప్తున్నా. ఇక్కడ ఖచ్చితంగా సార్ ఏ అంశం చూడండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే హైందవ ధర్మం మీద దాడి తప్పితే ఇంకొకటి ఉండదు, హిందూ సమాజం మీద దాడి తప్పితే ఇంకొకటి ఉండదు. ఆయన కొడుకు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అని చెప్పి దుర్గ గుడిలోనే క్షుద్ర పూజలు చేయించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఇది మనం మర్చిపోగలమా? రోడ్డు వైండింగ్ పేరు చెప్పి 400 పైన ఆలయాలను కూలగొట్టినటువంటి చరిత్రది చంద్రబాబు నాయుడు గారు. అది మనం మర్చిపోదామా? గోదావరి పుష్కరాల పేరు చెప్పి 30 మంది చావుకు కారణమయ్యాడు ఫోటోషూట్ల పెంచుతో. ఇది మనం మర్చిపోదామా? ఎక్కడికక్కడ ప్రతి శాఖ ప్రతి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా హైందవ ధర్మం మీద ఏదో రకంగా దాడి చేస్తూ తానే చేసినటువంటి పాపాలని నేరాలని కూడా ఇతరులపై నెట్టేటటువంటి కార్యక్రమం చేయడమే చంద్రబాబు నాయుడుకి ఆది నుండి అలవాటు. ఈ రోజు కూడా మళ్ళీ అదే. ఈవెన్ బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ విగ్రహం పట్ల సరే శనేశ్వరుడి విగ్రహం అయితే బీరుబోట్ల పెట్టచ్చా, శనేశ్వరుడి విగ్రహం అయితే మలమూత్ర విసర్జన చెయ్యొచ్చా, శనేశ్వరుడి విగ్రహం అయితే నేలపాలు చేసేసి ఎన్ని అవమానాలను చెయ్యొచ్చని ఏ హైందవ ధర్మంలో ఉందో చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. శనేశ్వరుడి విగ్రహం అయినా విష్ణుమూర్తి విగ్రహం అయినా మనం భక్తి శ్రద్ధలతో ఉండి పూజలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువుడికి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అది కళ్ళ క్లియర్గా కూడా విష్ణుమూర్తి విగ్రహం కనబడుతుంటే నోరా తాటి మట్ట ఆ రకమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడడానికి ఖచ్చితంగా భగవంతుడు వీళ్ళందరికీ ఏ విధమైనటువంటి శిక్ష వేస్తాడో మరి నాకు తెలియదు, కానీ ఇటువంటి పాప పనులు మాత్రం చేయకూడదు. మీరు వాళ్ళని క్వశ్చన్ చేస్తే మీకు అన్య మతస్థుడనే ముద్ర వేస్తారు. మీరు హైందవుడే కాదంటారు, హిందువే కాదంటారు, ఏం చెప్తారు సార్? వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. హైందవ ధర్మం మీద హిందువుగా నేను పుట్టాను, హిందువుగా పెరిగాను, హిందువుగానే చేస్తాను, ఇది మా యొక్క సిద్ధాంతం. కానీ రాజకీయాల కోసం ఒక నిమిషం హైందవ ధర్మం అని, మరో నిమిషం బాప్తిజం పుచ్చుకున్నానని, మరో నిమిషం మా తండ్రి సిగరెట్ వెలిగించుకున్నారు దీపం దగ్గరే అని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళని రమ్మని అడుగుతున్నా. అధికారం ఇచ్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అనేక దుష్ప్రచారాలు చేశారు. మరి ఈరోజు మీ యొక్క హయాంలో జరుగుతున్నటువంటి ఈ నేరాలకి ఘోరాలకి ఏం సమాధానం చెప్తారు? విశాఖపట్నం ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు గుడి కట్టారు. ఆయన హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం కాశ్మీర్ నుంచి విశాఖపట్నం వరకు చాలా చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాలతో గుళ్ళు కట్టి అక్కడ టీటీడీకి వెళ్ళలేని వాళ్ళందరం కూడా మేము విశాఖపట్నం ఋషికొండకి వెళ్ళి ప్రతి శనివారం కూడా దర్శనం చేసుకుంటాం, ఎంతో భాగ్యంగా ఆస్వాదిస్తాం ఆ యొక్క అనుభూతిని. కానీ ఈరోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువుని చరిత్రని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో ఇంతకన్నా ఘోరం ఏం కావాలి? అమరావతిలో కూడా మీరే కదా కట్టించింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఖచ్చితంగా. అందుకే నాట్ ఓన్లీ అమరావతి, కాశ్మీర్లో కూడా కట్టారు. సో ఇలా చాలా చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారి గుళ్ళని కట్టడం వస్తూ వచ్చారు. తర్వాత అక్కడ ఒక హాస్పిటల్ చెప్పుకోలేకపోయారా ఏంటి సార్ మీరు? అక్కడ వైజాగ్ లో అంత మంచి టెంపుల్ ఉంది, చాలా మంచి టెంపుల్, అద్భుతంగా ఉంటది. ఆ మంచి ఘాట్ రోడ్ లో బ్రహ్మాండంగా. అంటే ఎంతసేపు ఇక్కడ చెప్తున్నాను, 15 ఏళ్ళ ముఖ్యమంత్రికి, 4 సార్లు ముఖ్యమంత్రికి, 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడుగా ఆలోచన రాలేదా దేవాలయం కట్టాలని? ఎప్పుడు రాదు. ఆయన యావంతా కూడా డబ్బు మీద, అవినీతి మీద, తన యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు రెండే మాటలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి కింద ప్రజలు, 2 పైన భగవంతుడు. ఈ రెండింటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో. కానీ మధ్యలో చంద్రబాబు ఉన్నాడనే విషయం మర్చిపోతున్నారు మీరు, మీ నాయకుడు. అదే అందువల్ల దెబ్బతిన్నాం. చంద్రబాబు అనే కాదు, ఓ ప్రచార యావ, ఓ ప్రచార స్టంటు. ఎప్పుడైనా మీరు చూసారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పెన్షన్ల పేరు చెప్పి వెళ్తున్నారు? ఎప్పుడు వెళ్ళలేదు అలాగా. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, నేను చేయకపోతే జనం లేదో అంటారని వెళ్తున్నాడు ఆయన. కానీ నాకు విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి సడన్ గా ఈయన ఏదో ఈ ఇల్లుకి వెళ్తారు, సడన్ విజిట్ అన్నట్టు బిల్డప్ ఉంటుంది. కానీ ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి సడన్ గా వాళ్ళకి రోడ్ మైక్లు ఎలా వస్తున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కాల. ఏంటి వాళ్ళకి మైక్లు వచ్చేస్తాయి కాలాలకి. ఇప్పుడు మేమంటే డిబేట్లో కూర్చుంటాం, దిస్ ఇస్ అ ప్లాన్ ప్రోగ్రామ్, మాకు షెడ్యూల్ ఇస్తారు, మేము ఈ ఛానల్ ఇంకో ఛానల్ వెళ్తూ ఉంటాం. బట్ అక్కడ చంద్రబాబు నాయుడు ఏ ఇంటికి వెళ్తాడో తెలీదు. కానీ విచిత్రంగా ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి మంచి కెమెరాలు వస్తాయి, మంచి ఇది వస్తుంది. దాన్ని పిఆర్ స్టంట్ అంటారు. ఆ స్టంట్లు మాకు చేతగాక మేము వాళ్ళ ఇంట్లో టీ పెడతారు, వాళ్ళకి టీ ఇస్తారు. కానీ ఈయన తాగడం ఎందుకు? ఇంట్లో మంచిలు ఇచ్చిన ఈయన తాగరు. ఎండ హిమాలయ వాటర్ బాటిల్ వస్తుంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, మద్యం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ రాష్ట్రం మొత్తం తిరగండి, యూరియా మాత్రం దొరకదు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఇటువంటి వ్యక్తులు రాజ్యాలు వెళ్తే పరిస్థితి. అసలు తిరుపతిని తాగుబోతుల నిలయంగా మార్చేశారా అన్న డౌట్ వస్తుంది. ఎందుకు మరి రాష్ట్రంలో హైయెస్ట్ షాపులు తిరుపతి జిల్లా. ఎస్,
అది ఈయనకు ఉన్నటువంటి భక్తి. మొన్నటికి మొన్న తిరుమలలో ఏం జరిగిందో ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక పాపం ఆయనకు కూడా దేవుడికి ఎంత అపచారం చేస్తున్నారని పాపం ఆయన కూడా బాధపడ్డారు. మొదటిసారి వాస్తవం రాశారు. అలాగే కొన్ని దృశ్యాలు తిరుమలలో తాగుబోతుల వీరంగం ఎలా ఉందో ఆంధ్రజ్యోతిలో ఎలాంటి వార్త వచ్చింది. ఎందుకంటే మిగతా వార్తలు మిగతా పత్రికలు చూపిస్తే మన చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ కోపం వస్తుంది కాబట్టి వాళ్ళ పత్రికే చూపిస్తున్నా, వాళ్ళ కొమ్ముగాసే పత్రికనే చూపిస్తున్నా. ఒకసారి చూడండి. ఇదేం గోల గోవిందా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదేం గోల గోవిందా, తాగుబోతులకు నిలయంగా మారిపోయింది తిరుమల. ఒక మహిళ చూసారా, తాగుబోతుని చీపురుతో కొడుతోంది. తిరుమలలో తాగుబోతుల వీరంగం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. అసలు తాగి తిరుమలకి ఎలా వస్తున్నారు, కింద సెక్యూరిటీ ఏమైపోయింది, పైన మందు ఎలా దొరుకుతోంది, పైన బెల్ట్ షాపులు ఎలా వచ్చాయి తిరుమలకి, ఎవరు తీసుకొచ్చారు, మందు బాటిల్ ఎలా వస్తాయి, బెల్ట్ షాపులు ఎలా వెలుస్తాయి. ఇది మొదటిది కాదు, ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి. కొందరు కొండకు మద్యం బాబుల బెడద, ఉచిత భోజనం వసతి దొరకడంతో కొన్నేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన వైనం. వరుసగా ఈ మధ్య కాలంలో జరిగింది. ఏ రకంగా జరిగింది? తాగుబోతుల నిలయం జనవరి 17న కోడిగుడ్డు కూర పులావ్ రామ్ బగీచా దగ్గర. మార్చి 13న కర్ణాటక చెందిన యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్చల్. మార్చి 17న అర్ధరాత్రి ఇద్దరు అన్నదమ్ములు మద్యం తాగి దారిన వెళ్లే 3 కూలీలపై దాడి. 24 నవంబర్ ఘాట్ రోడ్లో ఖాళీ మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు. 2024 ఆగస్టు 17న ఇద్దరు హాకర్లు గాజు బాటిలతో ఒకరిపై ఒకరు పట్ట పగలు నడి రోడ్డుపై దాడి చేసుకున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి. మహాద్వారం వద్దకు చెప్పులతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చెప్పులతో వెళ్ళిపోతే గమనించరా సార్? అది వీళ్ళ నిర్లక్ష్యం. ఏం సెక్యూరిటీ ఎక్కడ ఉన్నట్టు? అదే అంటున్నా, వీళ్ళ నిర్లక్ష్యం. ఇట్స్ బికాస్ ఆఫ్ ఈ ఘటనలు ఏంది సార్? ఇదేం గోలా అని ఆంధ్రజ్యోతి దినపత్రికే రాసింది. చాలా దరిద్రంగా తయారైంది, మందు బాబులు ఎక్కువైపోయారని. ఆంధ్రజ్యోతి రాసిందంటే ప్రపంచం కోడేకొస్తుందని మీరు లెక్కేసుకోవడమే. మామూలుగా అయితే వాళ్ళు రాయరు. రాయకపోతే ఆ పేపర్ ఏమైనా చింపేస్తారని భయంతో కనీసం ఆ కాలం అన్న పెట్టుంటారు రాధాకృష్ణ గారు. కానీ సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆడియో వినండి. ఆమె ఏమంటుంది, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మహిళలకు అక్కడ తిరుమలలో. అక్కడ పని చేసుకునే వాళ్ళు ఇది లేటెస్ట్ సార్, ఈ ఇన్సిడెంట్ లేటెస్ట్. ఇలాంటివి చాలా రాకూడదు కదా కొండకి ఎందుకు వచ్చినావా సార్? మా భార్య 5 నెలలు వెళ్ళిపోయి. రైట్. శ్రీకాంత్ గారు, ఏంటి అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణువు విగ్రహం, శనీశ్వరుని విగ్రహం. సరే, విగ్రహం ఏదనే దానికి శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి శ్రీ మహావిష్ణువు అని మనం అంటున్నాం. కాదు, నెమలి చెక్కపోయి వేరే జంతువుని చెక్కేశారు, ఇది శనీశ్వరుడిది అని అంటున్నారు. శనీశ్వరుడికి కాకి వాహనంగా ఉంటుంది, ఆయనకి బాణాలు ఉంటాయి, తర్వాత త్రిశూలం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో గద కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉన్నది. శంకు చక్రాలతో శనీశ్వరుడు ఉండడం అనేది మన కొత్తగా పురాణాలు నేర్పిస్తున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు శనీశ్వరుడు అయితే మాత్రం అపచారం చేయొచ్చా? మొదటిగా సాక్షి టీవీ ప్రేక్షకులకి మీకు శుభ సాయంకాలం. నమస్తే. ఒకటి, ఈశ్వర్ గారు, ఇదంతా ఏఐ టెక్నాలజీ మహిమ. కొత్తగా తెచ్చాడు కదా మన బిఆర్ నాయుడు గారు, ఆ టెక్నాలజీ మహిమ. ఈ ఏఐ టెక్నాలజీలో విష్ణుమూర్తిని శనీశ్వరుని దేవునిగా మార్చేశారు. టెక్నాలజీతో మార్చేశారు. టెక్నాలజీతో మార్చారు. వాహనం కూడా మారిపోతుంది. వాహనం అన్ని ఇంకా ఏఐ టెక్నాలజీలో ఏమైనా చేయొచ్చు కదా. సరే, వాహనం రూపు మారచ్చేమో కానీ వాహనమే మారిపోతే ఎట్లా సార్? అన్ని ఏదైనా మార్చేస్తారు. అది మహావిష్ణువుకి గరుత్మంతుడు, అవును, శివుడికి నంది, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, వినాయకుడికి ఎలుక మూషికం, ఇలా ఎవరికి వాళ్ళు ఉందనే పూర్తిగా వాహనాలే మారిపోతాయా? గరుత్మంతుడు వచ్చి వినాయకుడి దగ్గర కూర్చొని ఎలుక వాహనం వెళ్ళిపోయి శివుడి దగ్గర కూర్చొని, లేకపోతే నంది వాహనం వచ్చి వెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళడం ఏంటి? ఇది ఇట్లా ఏఐతో మారుస్తారా ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు లడ్డులో ఒరిజినల్ నెయ్యి వాడినా వాళ్ళకి సరిపోలేదనుకో, దాన్ని కల్తీ నెయ్యిగా ఏఐ ద్వారా సృష్టించి చెప్పేస్తారు. ఓకే. ఇప్పుడు విష్ణుమూర్తిది అందరికీ దొరికారు కాబట్టి అడ్డంగా విష్ణుమూర్తిని శనేశ్వరుడిగా మార్చారు. కానీ మొదటిగా వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే, విష్ణుమూర్తి అయినా క్షమించి వదులుతాడేమో కానీ వీళ్ళని శనేశ్వర స్వామి వదలడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? అవునా? ఆయన పట్టినాడంటే అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళే బండ్లు ఓడలు అయిపోతాయి, ఓడలు బండ్లు అయిపోతాయి. ఇప్పుడు ఏమనుకుంటు బిఆర్ నాయుడు గారు వచ్చినప్పటి నుంచి, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అపశృతులే. దీనికి కొత్తగా ఈ కాకి వాహనమేమో, విష్ణుమూర్తి ఏమో,
శనీశ్వర స్వామి ఏమో తెలియని కొంతమంది మన దాంట్లో డైరెక్టర్లుగా బోర్డు మెంబర్లుగా ఉంటూ వచ్చారు. ఉన్నటువంటి ఆ తిరుపతిలో ఉన్నటువంటి భానుప్రకాష్ గారు ఎట్లిచ్చారు ఆయనకి శనీశ్వర స్వామి అంటే తెలియదు, విష్ణుమూర్తి అంటే తెలియదు, అటువంటి వాడిని తీసుకొని ఇచ్చి అక్కడ బోర్డు మెంబర్గా కూర్చోబెట్టారు. ఓకే, ఎలా ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అపశృతులే జరుగుతున్నాయి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి వారిని నాకు తెలిసి బిఆర్ నాయుడు గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఇట్లా భానుప్రకాష్ రెడ్డి వీళ్ళంతా అనర్హులు అని చెప్తున్నా. వీళ్ళు అసలు దానికి ఎవరు ఏమనేది ఇప్పుడు స్థపతిని పిలుచుకొని వచ్చారు. అవును, స్థపతి ఒకటి చెప్పాడు, మనం చూస్తూనే ఉన్నాం. అవును, ఇతను ఒకటి చెప్తున్నాడు. అంటే మీరు చెప్పినట్టు దేవుడు ఉన్నాడు అనే దానికి అదే నిదర్శనం అని మీరు చెప్పారు. అది 100కు 100%, 200% కరెక్ట్. ఇటువంటి వారిని తీసుకొచ్చి అక్కడ విష్ణుమూర్తి ఎవరో తెలియదు, శనీశ్వర స్వామి ఎవరో తెలియదు, కానీ అటువంటి వారిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం బోర్డు మెంబర్లుగా చాలా అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లు. ఇప్పుడు ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా వారికి ఏం చేస్తుంటారంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటాడు. అవును, ఇప్పుడు ఇన్ని రోజులు చూసాం ఆ శ్రీనివాస చౌదరు ఇవో అంతా వీళ్ళందరూ ఉన్నారు. అన్ని అపశృతులే అక్కడికి జరగనివి ఇంకా చెప్పాడు బ్రదరు. మందు, మద్యము, మాంసము ఏది ప్రతి ఒక్కటి చెప్పులు వేసుకొని ఇటువంటి కార్యక్రమాలంతా పోయిన తర్వాత అక్కడికి కొత్త ఈవోను అనిల్ సింఘాల్ గారిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాదు, ఈ పని మొదలుగా చేయాలి. ఓకే, దాన్ని తీసుకొని వచ్చి అనిల్ సింఘాల్ గారిని ఇప్పుడు తీసుకొని వచ్చి పెట్టారు. మీకు ఒకవేళ అన్ని మతస్థులని ముద్రేస్తే ఓకేనా? ఎవరికి అన్న మీకే వేస్తారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు మీరు హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నారు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, హైందవ ధర్మాన్ని కించపరుస్తున్నారు అని ముద్ర వేస్తారు మీకు. నన్ను అన్యమతస్థుడిగా ముద్ర వేస్తే తోలు తీసి డోలు కట్టిస్తా, అంతేనా? ఊరికే కాదు, ఎవరినైనా సరే. ఎందుకు వదులుతామండి? వీళ్ళంతా కూటమి ప్రభుత్వంలో ఉన్నది అసలైన హిందూ ద్రోహులు వీళ్ళు. ముసుగులో ఉన్న కూటమి ముసుగులో ఉన్న హిందువుల ముసుగులో ఉన్న వీళ్ళు ద్రోహులు అని చెప్తున్నాను. ఓకే, వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు అసలైన హిందూ ద్రోహులు. వీళ్ళు ఆ ముసుగులో ఉన్నారు. ఆ ముసుగులో ఉన్నారంటే హిందూ ముసుగులో ఉండి వెనకల హిందూయిజాన్ని ద్రోహము. ప్రతి ఒక్కటి కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నాం, చాలా కాలంగా చూస్తున్నాం. దేవాలయ భూములు ఇంకా ఒకటి కాదు దాని కథ. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క భూములు కూడా స్వాహా చేస్తున్నారు. ఇప్పుడు మన రామతీర్థంలో విగ్రహము, అవును, మరి వచ్చి మంటపము, ఇది అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పారు. అవును, ఈ రోజు కన్నా వేశారా? వాళ్ళ దగ్గర కేంద్రం వేయలేదు, అప్పుడు వేయలేదు. సరే, కేంద్రం వేయలేదు. ఈ రోజు 1.5 సంవత్సరం నుంచి వీళ్ళు ఉన్నారు. అవును, ఎప్పుడు దానికి సిబిఐ ఎంక్వైరీ వేయించకూడదు? ఇది వేయిస్తే వెనకాల ద్రోహులు స్క్రీన్ బ్యాక్ ఎవరుండేది బయటపడిపోతారు. దొరుకుతారా అసలైన ద్రోహులు? తప్పకుండా దొరుకుతారు. అందుకని వీరికి ఛాలెంజ్ ఇస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ కూటమిలో బీజేపీ ఉంది, దాన్ని వేయించండి సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి 40 ఎకరాల భూమి కూడా దాంతోపాటు దీన్ని కూడా వేయించామని నేను కోరుతున్నా. ఇంకొకటి, ఈ సనాతన పేటెంట్ తీసుకున్నారు కదా, సనాతన ధర్మ పరిరక్షకుడు గారు, ఇవంతా ఏది మాట్లాడినా కూడా ఏం చేస్తుంటాడు? ఈ లడ్డు విషయంలో మెట్లు గడిగారు. అవును, నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ విషయం కానీ, ఈ విష్ణుమూర్తిని కానీ, ఈ యొక్క ఈ 40 ఎకరాల భూమిని కానీ వారు మాట్లాడకపోతే నేను అనుకుంటున్నాను పోయి ఒక బృందంగా వెళ్ళి మెట్లు కడుగుదాం అనుకుంటున్నా. అమ్మవారి సేమ్ ఆయన ఏం చేస్తాడు అది. అప్పుడు కన్నా ఆయనకు గుర్తొస్తుంది కదా, నేను ఆ రోజు ఏం చెప్పాను, దేనికి మెట్లు గడిగాను అన్నది. కాబట్టి మనం కూడా ఒక బృందంగా వెళ్ళి ఆ మెట్లు గడిగే ప్రక్రియ ఈ అమ్మవారు ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఒప్పుకుంటారా? మీకు పర్మిషన్లు ఇస్తారా? మీరు కడగకూడదు, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కడగాలి. రెండోది బిఆర్ నాయుడు లేకపోతే మన భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళే నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులుగా ముద్ర ఉన్న వాళ్ళు. మీలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా? అవకాశం ఉన్నా తీసుకోరు. మనం అవకాశాన్ని చేతిలోకి తీసుకోవడమే. మెట్లు గడగడం అంటే వాళ్ళు ఎవరు సార్ వద్దన్న దానికి? మన అమ్మవారు గుడి, మన అమ్మ ఏమే అమ్మవారు మెట్లు గూడు కడగడానికి వాళ్ళెవరు పర్మిషన్ ఇచ్చేది? పోయి మెట్లు కడగడమే. సనాతన ధర్మ పరిరక్షకునికి, సనాతన ధర్మ పేటెంట్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ 2 విషయాల మీద గుర్తు చేసుకోవాలని
ఆ విషయాన్ని చేస్తూ వారికి గుర్తు చేస్తాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో రివర్స్లోకి అడిగారని అంటున్నారు. జాగ్రత్తగా మనం మాత్రం నిజమైన మనం పై నుంచి వారి కింద నుంచి పైకి వెళ్ళారు. మనం ఆరోహణ అవరోహణ మనకు తెలిసినది, వారికి తెలియక పాపం కింద నుంచి పైకి వెళ్ళారు. చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా లేరు కాబట్టి ఆయన కింద నుంచి కడిగారు, మనం పై నుంచే కడుక్కుంటూ వస్తాం. ఆ పని కరెక్ట్గా చేస్తాం. ఒక్కసారి ఇంతకు ముందు వేసినటువంటి దృశ్యాలు ఆ బాక్స్లో ఒకసారి చూపించండి. వీళ్ళు వచ్చిన తర్వాత జరిగినటువంటి అపచారాలు కళ్ళకు గడదాం ప్రజలకి పాపం. ఒకసారి ఆ దృశ్యాలు వేయండి. తిరుపతిలో తొక్కిసలాట కానీ, గోవుల మృతి కానీ, ఇటు బెల్ట్ షాపులు ఏర్పాటు కావడం కానీ, పాప వినాశనంలో బోటు షికార్లు ట్రయల్ రన్ నిర్వహించారు. పాప వినాశనంలో ఆ బోట్లు ఎలా వచ్చాయో టీటీడీ చైర్మన్ గారికి తెలియదట, ఎవరు తీసుకొచ్చారో తెలియదట. కానీ బోట్లు షికార్లు చేస్తున్నారు టికెట్లు పెట్టి డబ్బులు గుంజడానికి. అటవీ శాఖ తీసుకొచ్చిందని అంటున్నారు. మరి అటవీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? సనాతన ధర్మ పరిరక్షకుల పరిధిలోనే కదా ఉంది. బెల్ట్ షాపులు చూడండి తిరుమలలో, ఇది తిరుపతి కాదు నేను చూపిస్తున్నటువంటి దృశ్యాలు. తిరుమలలో కొండపైన దేవుని ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ కాలనీ, బాలాజీ నగర్ ఏది సార్ అది? ఆ బాలాజీ కాలనీలో అక్కడే కదా, బాలాజీ అక్కడే. నెక్స్ట్ బెల్ట్ షాపులు తొక్కిసలాట. ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో, తిరుమల చరిత్రలో ఎప్పుడైనా సరే టోకెన్ల జారీలో ఎప్పుడైనా ఈ విధంగా భక్తులు తొక్కిసలాటలో చనిపోతారా? దానికి బాధ్యుణ్ణి చేసినటువంటి ఎస్పీని మళ్ళీ తీసుకొచ్చి అదే పదవి అప్పగించినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీయటంలో ముందుండే మన ప్రభుత్వానికే దక్కుతుంది. సుబ్బారాయుడు గారిని మళ్ళీ తీసుకొచ్చి అదే పదవిలో కూర్చోబెట్టారు. థ్యాంక్స్ చెప్పండి భక్తులందరూ చంద్రబాబు నాయుడు గారికి. ఒక్కసారి గోవిందా గోవిందా అని మొక్కుకోవాలి కూడా మనం. ఎందుకంటే ఎవరైతే ఈ పాపంలో కారణంగా భావించారో, ఎవరిపైనైతే వేటు వేశారో, ఎవరిపైనైతే చర్యలు తీసుకున్నారో మళ్ళీ వాళ్ళకి అవే పదవులు కట్టబెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానిది. అక్కడ చూడండి గోమాతల మృతి. ఈ విషయం ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, వాడిని అన్యమతస్థుడు అంటారు, నీకు మాట్లాడే అర్హత లేదు అంటారు. ఎవరు హైందవ ధర్మం గురించి మాట్లాడకూడదు వీళ్ళు ఎన్ని ద్రోహాలు చేసినా. ఎస్ వాసు యాదవ్ గారు, అసలు ఏంటి తిరుపతిలో ఏం జరుగుతోంది? అసలు టీటీడీ పాలక మండలి ఎలా పనిచేస్తోంది? ఈ విగ్రహం ఏంటి? శ్రీ మహావిష్ణు విగ్రహమా, శనీశ్వరుని విగ్రహమా? విగ్రహం ఏదైతే ఏముంది పాపచారం జరిగిందని అంటారా? ముందుగా ఈశ్వర్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో కూర్చున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారం. నమస్తే. ఈశ్వర్ గారు, మనం మాట్లాడే ముందు మీకు తెలిసిన ఒక మంచి సుప్రీం కోర్టు లాయర్ ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎందుకంటే వీళ్ళ పాలనలో మహావిష్ణువే సుప్రీం కోర్టులో కేసు వేసుకొని ఆయనకాయనే వాదించుకొని అది నేనే శంఖము, చక్రము, గద ఇలాంటి ఆయుధాలు ఇలాంటి కలిగిన వ్యక్తిని నేనే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఈ కూటమి పాలనలోనే ఉంటుంది. మన హిందుత్వంలో 4 వేదాలు, 18 పురాణాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇలాంటి గొప్ప కావ్యాల్లో శ్రీ మహావిష్ణువుని ఏ రకంగా వర్ణించారు అనంటే, శ్రీ మహావిష్ణువు శంకు చక్ర గద పద్మాలతో వెలసిల్లుతున్న శ్రీ మహావిష్ణువు అని మనకి ఆ పురాణాలు చెప్తూ ఉండేవి. అసలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు ఏంటి అనేది, అంటే ఇవంతా కూడా డైరెక్ట్ గా బిఆర్ నాయుడు గారికి చక్రధర గోవింద మన ద్వారా ప్రయత్నం చేసే పని మనం చేస్తున్నాం. ఈ రోజు పాంచజన్య శంఖం కావచ్చు, నందక ఖడ్గం కావచ్చు, కౌమోదికి గద కావచ్చు, నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, వీటితో పాటు ప్రముఖంగా శ్రీహరికి ఉన్న ప్రధాన ఆయుధం సుదర్శన చక్రం. ఈ విషయం కూడా తెలియకుండా బిఆర్ నాయుడు గారు లేదా భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు అని అంటే దానికన్నా దౌర్భాగ్యం. అలాంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో చోటు కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మనం 100,000,000 వందనాలు పెట్టుకోవాలి. అసలు ముందుగా బిఆర్ నాయుడు గారికి, భానుప్రకాష్ రెడ్డి గారి పెద్దలు చెప్పినట్టుగా శనీశ్వర కౌగిలిలో బిఆర్ నాయుడు గారు, భానుప్రకాష్ గారు పూర్తిగా మునిగిపోయారు. నిజంగానే వాళ్ళకి శనీశ్వరుడు పూర్తిగా పట్టేస్తున్నారు. ఎందుకు అంటే ఈ భానుప్రకాష్ రెడ్డి గారు మనమందరం హిందుత్వాన్ని నమ్ముకున్న వ్యక్తులం. కానీ ఎవరన్నా హిందుత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కేవలం భానుప్రకాష్ రెడ్డి గారు. ఎందుకు అనంటే
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 6 మంది చనిపోయినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. కరెక్ట్. తిరుమలలో వైన్స్ దొరికినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. టీటీడీ బోర్డు మెంబరు ఆలయంలోనే టీటీడీ సిబ్బందిని చాలా అనరాని బూతు పురాణం ఓపెన్ చేసినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. లేదా గోమాతలు చనిపోతున్నప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. మందుబాబులు తిరుమలలో వీరంగం చేస్తున్నప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలో జరుగుతున్న అపచారాల్ని, శ్రీవారి ప్రతిష్టలు దిగదార్చుతున్న వీళ్ళ పనుల్ని ఎండగట్టడంలో మనం ఏదన్నా ఆధారాలతో నిరూపిస్తే మాత్రం ఇంగని కెమెరాల ముందు ప్రత్యక్షమైపోతారు. దాన్ని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో భానుప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. ఎందుకనంటే ఆయనకి శ్రీవారి భక్తులన్నా లేకపోతే శ్రీవారి పరువు ప్రతిష్టలన్నా ఏం లెక్క కాదు. ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడాలి, బిఆర్ నాయుడు గారిని కాపాడాలి. దాన్ని అడ్డు పెట్టుకొని శ్రీవారి టికెట్లు అన్ని కూడా అమ్ముకోవాలి. ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి గారు ఏం వ్యాపారం చేస్తారు, ఎందుకు ఇంత స్థాయి నుంచి అంత స్థాయికి వెళ్ళారు అనేది తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే సార్, శిల్ప కళాకారుల్లో ఆ శిల్ప శాస్త్రంలో స్థపతులకి కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకు అంటే ఏ దేవతా విగ్రహం మనం గాని చెయ్యండి అని చెప్పితే, ఇప్పుడు మహాశివుడిది విగ్రహం చెయ్యండి అంటే లింగ రూపంలోనే చేస్తారు, అంతేగాని మనిషి రూపంలో చేసి ఆయనకి శంకు చక్రాలు పెట్టరు. అలాగే శ్రీరాముడి విగ్రహానికి గద పెట్టరు, హనుమంతుడి విగ్రహానికి ధనస్సు విల్లు పెట్టరు. దేనికన్నా కూడా కొన్ని నియమాలు, స్థపతులు అనే వ్యక్తులు శిల్పాలు చెక్కేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్క మహావిష్ణువు రూపానికి శంకు చక్రాలు, కుడి ఎడమ చేతుల్లో శంకు చక్రాలు ఉంటాయి. మనం వీళ్ళందరినీ మనం చూస్తే ఈ 4 వేదాల్లో కావచ్చు, 18 పురాణాల్లో కావచ్చు, హిందూ మత పురాణాల్లో అన్నింటిలో కూడా చూస్తే సుదర్శన చక్రం అనేది ఇద్దరి దగ్గర మనం చూడగలుగుతాం. ఒకటి శ్రీ మహావిష్ణువు దగ్గర, రెండోది శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి చేతే మనం సుదర్శన చక్రధారణని మనం కళ్ళారా చూస్తాం. అలాంటి విగ్రహం సార్. ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆ ప్లేస్కి వెళ్ళి చూసినాను సార్. చుట్టుపక్కల బీరు బాటలు, మందు బాటలు, మలమూర్త విసర్జన చేసే ఒక చోటు, వీటన్నిటి మధ్యలో ఈ రోజు ఆ శంకు చక్ర గదాలతో శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఆ మూల పడేసిన తీరు చూస్తే కంట్లోంచి నీరు కాదు సార్, రక్తం వస్తుంది. ఇంత కాదు. తిరుపతిలో ఏంటి బెల్ట్ షాపులు, మద్యం షాపులు పరిస్థితి ఏంటి? తిరుపతిలో విపరీతంగా పెరిగిపోయాయి సార్. తిరుపతిలోనే మద్యం షాపులు కాదు సార్, తిరుమలలో కూడా మద్యం షాపులు ఉన్నాయి సార్. తిరుమలలో ఎట్లా వస్తాయి సార్? రావు కదా. తిరుమలలో మద్యం షాపులు ఎట్లా వస్తాయి సార్? మీరు చూపించిన విషయంలో మీకు దొరికిన విజువలే అది సార్. ప్రతిరోజు తిరుమలలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం లేకుండా విజిలెన్స్ అధికారులు ఎందుకు పట్టుకున్నారు? మద్యం తాకుండా ఇప్పుడు మీరు చూపించిన వీడియోలు అవి మచ్చుతున్నారు, మీకు కొన్నే దొరికినాయి. మేము ప్రతిరోజు కళ్ళారా కొన్ని 100 సందర్భాలు చూసుకునే ఉంటున్నాం. అల్లిపిరి దగ్గర ఏంటంటే నాన్ వెజ్ రెస్టారెంట్ తో కూడిన కోటింగ్ ఒకటి కనిపిస్తుంది. కొండ మీద వెళ్తే మందుబాబులు వీరంగం ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వీరంగం చేస్తా ఉంటారు. విజిలెన్స్ దాడుల్లో దొరికింది 1-2 సందర్భాలే. ఆ వైన్స్ దొరికినారు కదా, అది 1-2 సందర్భాల తర్వాత యథేచ్ఛగా తిరుమలలో మద్యం ఏరులై పారుతోంది. ఇది వాస్తవం. ఇంకొకటి ఇప్పుడు రానున్నది బ్రహ్మోత్సవం. ఇది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. అసలు ఈ చేతగాని పాలక వర్గము, ఈ చేతగాని టిటిడి చైర్మన్ గారు అన్న ఈ పాలక వర్గము ఈ బ్రహ్మోత్సవాలలో ఎన్ని అపస్థితులు జరుగుతాయో, ఎన్ని శ్రీవారి పరువు ప్రతిష్టలకి ఎంత భంగం కలిగిస్తుంది అనేది మాకు చాలా చాలా ఆందోళనకరంగా. ఇంతకుముందే మీరు చెప్పినారు, నిన్న మొన్నే కొత్తగా ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో సస్పెండ్ అయినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు గారు మళ్ళా 2 రోజుల కిందట ఛార్జ్ తీసుకున్నారు. అంటే మళ్ళీ బ్రహ్మోత్సవాలకు కూడా ఆయన ఇన్ఛార్జ్ కాబోతున్నారు. బ్రహ్మోత్సవాలు ఎవరైతే ఈ 6 మంది ప్రాణాలని బలిగొన్న పాలక వర్గం చేతుల్లో ఈసారి బ్రహ్మోత్సవాలు జరగబోతోంది. ఇదే ఎస్పీ గారి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాలు జరగబోతోంది. దాని మీద ఒక్క విషయం చెప్పండి, ఒక్క విషయం చెప్పండి ఫైనల్ గా. తిరుమలలో సన్నిధి గొల్ల, తిరుమల టెంపుల్ని ఓపెన్ చేయాలన్నా, తాళం తీయాలన్నా, వేయాలన్నా వాళ్ళకే ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ప్రసాదించిన వరం. యాదవులుగా మీరు చెప్తారనేసే అది అడుగుతున్నా. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసేశారు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పునరుద్ధరించారు కదా.
వాస్తవం సార్. 2014 సన్నిధి వెంకట్రామయ్య గారిని రిటైర్మెంట్ అనే పేరుతో ఆ రోజు తీసేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే పేరు చెప్పండి, దైవభక్తి తెలుస్తుంది, ఆయన దైవభక్తి ప్రజలకు తెలియాలి కదా. తీసేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి మనం. ఆయన్ని తీసేయడం జరిగింది, సన్నిధి వెంకట్రామయ్య గారిని తీసేయడం జరిగింది. మళ్ళీ దాంట్లో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే హామీ ఇచ్చినారు, ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి కులస్తులైన యాదవులకి ఇచ్చిన వరం, దీన్ని నేను ఒక ఉద్యోగంగా కాదు వంశ పారంపర్యంగా చేస్తానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నిధి గొల్లని వంశ పారంపర్యంగా చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దైవం పట్ల దేవుడి పట్ల ఉన్నటువంటి గౌరవం, మనం ఏదన్నా ఒక దైవం పట్ల ఒక మాట ఇస్తే దాని మీద నిలబెట్టుకోవాలనే ఒక ఆశ, ఒక గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే యాదవులకు చిహ్నమైనటువంటి గొల్ల మండపాన్ని తొలగించాలని ప్రయత్నం చేసినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి పుష్కరాల్లో 40 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు. రైట్. కొండ రాజీవ్ గాంధీ గారు, సన్నిధి గొల్ల వెంకటేశ్వర స్వామి ఆ రోజుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి వరం, ఈ రోజుకి ఒక ఆచారం ప్రకారం యాదవులు మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి, తీసేయాలంటే దానికి కూడా రిటైర్మెంట్ పెట్టి ఉద్యోగాలు వంశపారంపర్యంగా వస్తున్న దాన్ని కూడా తొలగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని మన భానుప్రకాష్ రెడ్డి గారిని కలిపి చూడాల్సినటువంటి అవసరం ఉంది. టీటీడీ భూములు అమ్ముకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో భానుప్రకాష్ రెడ్డి గారు ఒక మెంబర్. ఒక్కసారి ఆ తీర్మానాలు, టీటీడీ చేసినటువంటి తీర్మానాలు కాపీలు అవి కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఈ భూముల్ని అమ్ముకోవచ్చని సంతకాలు పెట్టిన వాళ్ళలో భానుప్రకాష్ రెడ్డి గారు ఒకరు, టీటీడీ బోర్డు మెంబర్. ఎప్పుడు ఇది? 2016, 2015లో 2 సార్లు తీర్మానాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూములు, ప్రాపర్టీస్, ఆస్తులు అక్కడక్కడ భక్తులు ఇచ్చింది, దేశవ్యాప్తంగా ఉన్నది, పలు రాష్ట్రాల్లో ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నాయో పసిగట్టి వాటిని మనం సంరక్షించలేము, ఏం చెయ్యాలో మీరు చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేస్తే దీన్ని అర్జెంటుగా అమ్మి పడేయాలి అనేటటువంటి తీర్మానం చేసినటువంటి ఆ సభ్యులలో మన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి సార్. వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన ఆస్తులు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు, దానికి సంతకం పెట్టిన వాళ్ళు ఈరోజు శనీశ్వరుడికి మహావిష్ణువుకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. పైగా కృష్ణా జిల్లాలో చూసాం కదా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఏమైందో, 40 ఎకరాలు గోల్ఫ్ కోర్సు, దేవుడు వెంకటేశ్వర స్వామి భూమి 40 ఎకరాలు గోల్ఫ్ కోర్సు పెడతారంట, తర్వాత ఎగ్జిబిషన్లు పెట్టుకుంటారంట. అంటే వీళ్ళు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుల. మీకు విషయం చెప్పాలి, ఇప్పుడు మీరు అది చూపించిన తర్వాతే నాకు గొప్ప విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు అందులో మెంబర్గా ఉండటం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, తర్వాత బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉండటం, ఈ ముగ్గురు చేతికి అధికారాన్ని అప్పచెప్పడం అంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే అవి ఏం చేస్తారో ఈ రోజు ఇలా తీసుకొచ్చి టీడీ మెంబర్లుగా, టీడీ చైర్మన్లుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెడితే వీళ్ళు ఎంతకన్నా ఏం చేస్తారు? దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగతనం చేస్తాడు, వీళ్ళ చేతికి అధికారం ఇస్తే భూములు అమ్మేస్తారు. ఇదే జరుగుతుంది. గొల్లపూడి దగ్గర ఇప్పుడు మీరు చెప్పినటువంటి గోల్ఫ్ కోర్స్ ఏదైతే ఉందో ఆ యొక్క గుడి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా నిర్వీర్యానికి గురైంది. అవునా? అసలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు గమనించండి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులని ఆయన ఢిల్లీ పర్యటనల కోసం మొత్తం తీసుకెళ్లి ఖర్చు పెట్టేడుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫండ్ని ఆ యొక్క గుడికి శాంక్షన్ చేశారు. ఎంత? 1,80,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. ఓ 20 లక్షల రూపాయలు మిగతా వాళ్ళందరూ చందాలు వేసుకుని 2 కోట్ల రూపాయలతో ఆ గుడిని రెనోవేట్ చేసి, ఆ గుడికి సంబంధించిన ఏమన్నా ఉన్నా సరే అక్కడ ఇప్పటి వరకు ఆ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ యొక్క చుట్టుపక్కల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ దాని మీద వస్తున్నటువంటి రెవెన్యూని ఆ యొక్క దేవాలయం కైంకర్యాలకు కానీ లేదా ఉత్సవాలకు కానీ రకరకాల దానికి కానీ వినియోగిస్తున్నారు. బట్ ఈ రోజు ఆ యొక్క దేవాలయ భూములు ఎందుకు కావాలి? అమరావతిలో ఇన్ని వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు కదా, అమరావతిలో ఇచ్చుకోవచ్చు కదా, గోల్ఫ్ కోర్స్ ఆడుకోవాలనుకుంటే, ఎగ్జిబిషన్లు పెట్టుకోవాలనుకుంటే. అంటే దేవాలయం భూములు కావాలా? దేవుడి భూములే కావాలా? ఇది ఏ రకమైనటువంటి నీతి?
మేము అమరావతిలో రైతుల భూములు తీసుకున్నారు. తీసుకున్నారు. ఈ ఎగ్జిబిషన్లకు గోల్ఫ్ కోర్స్ దేవుడి భూములు ఏంటి సార్? వీళ్ళకి అసలు దైవభక్తి ఉందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ఇప్పుడు ఇవే. హైకోర్టు తీర్పిచ్చిన తరువాత కూడా అర్ధరాత్రి అక్కడ మళ్ళీ లారీలతో చదును చేయడం పనులు అయితే సాగుతూనే ఉన్నాయి. ఆ దృశ్యాలు ఒకసారి వేయండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వీళ్ళకి ఆ భయం కూడా లేదా? ఆపలేవు. చూడండి సార్, అర్ధరాత్రి దృశ్యాలు ఒకసారి చూడండి అక్కడ ఏం జరుగుతుందో. మట్టిని తరలిస్తూనే ఉన్నారు, ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని హైకోర్టులు కూడా లేదంటే న్యాయస్థానాలు కూడా ఒక్కొక్క సందర్భాల్లో ఆపలేవు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న కాక మొన్న వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఇండియా కూటమి నుండి. అవును. ఆయన ఏం అభ్యర్థించాడు? ఆయన తాలూకా ఆయనకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఓటేమని అడిగితే ఏం చెప్పారు? అలనాడు ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు చేసేటటువంటి ఆ కుట్రకోణంలో మీ పార్టీ గుర్తు, మీ పార్టీ ఫండ్ అంతా నీ మామకు కాకుండా నీదే అని తీర్పిచ్చాడు, ఇప్పుడు ఆ రుణం తీర్చుకో అన్నారు. అంటే అంత డైరెక్ట్ ఆ రోజు తీర్పిచ్చిన దాంట్లో నేను ఉన్నాను ఆయన అన్నాడు. ఆయన తీర్పిచ్చిన దాంట్లో నేను ఉన్నాను ఆయన చెప్పారు. ఆయన మద్దతు పలికే వాళ్ళు కొన్ని పార్టీలలో ఓపెన్ గానే బహిరంగంగా చెప్పారు వచ్చి వేయాల్సిందని. మీరు రుణం తీర్చుకునే సమయంలో అన్నారు. సార్ బీయింగ్ అని అడ్వకేట్ నేను చెప్తున్నాను, న్యాయస్థానాలని ఆపాదించడం నా ఉద్దేశం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీలు జడ్జిలుగా పనికిరారని చెప్పి రాతలు రాసినటువంటి మహానుభావుడు ఈయన. సో న్యాయ వ్యవస్థ లేదా దేవాలయ వ్యవస్థ మరో వ్యవస్థ కాదు, ఏ వ్యవస్థనైనా తన యొక్క చాతుర్యంతో భ్రష్టు పట్టించగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీకు ఒక నిమిషం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సార్ ఒక సీసీ కెమెరా పైప్ లైన్కి యాంగ్లర్ పెట్టి అక్కడ సీసీ కెమెరా ఏదో ఉంటే దాన్ని తీసుకొచ్చి అది క్రాస్ సింబల్ ఇక్కడ గుళ్ళు కట్టేస్తున్నారు, చర్చిలు కట్టేస్తున్నారు, తిరుమలలో దుష్ప్రచారం. మళ్ళీ మేము మా ఓటర్లు ముందుకు వచ్చి బాబు అది చూడండి రా బాబు, అది దుష్ప్రచారం, అది దుష్ప్రచారం అంటే సీసీ టీవీ తాలూకా స్టాండ్ అని. తర్వాత మనకు ఒక మహానుభావుడు ఉంటాడు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది సంబరాలప్పుడు ఒక ఉత్సవం ఎవరైనా చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మనం వినాయక చవితి పందిర్లు వేసుకుంటున్నాం కదా, దసరాకు పందిర్లు వేసుకుంటున్నాం కదా, అంటే ఒక సెట్ వేస్తున్నాం కదా మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క స్వామీజీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అతని పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఇంటి సెట్ వేసి అక్కడ కళాకారులందరినీ పిలిచి గౌరవించి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇనుమడింపజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గుడి సెట్ వేసినోడిని ఇలా అంటాడని చెప్పి బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హైందవ ధర్మం ముసుగులో ఈ చంద్రబాబు నాయుడు తాలూకా తాబేదారులందరూ ఏ విధంగా దాడి చేశారో చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు సార్, రాజశేఖర్ రెడ్డి గారు అసలు 7 కొండల్లో రాజకీయాలు అనేటువంటి ఉండకూడదు, 7 కొండలను పరిరక్షించాలని చెప్పి జీవో తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. కానీ పాపం చనిపోయినటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారిని కూడా పట్టుకుని 7 కొండలు 2 కొండలు చేయబోయాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే పౌరాలగుట్ల పౌరం అయిపోయాడని పరికిమాల మాటలు మాట్లాడించింది చంద్రబాబు కాదా? అంటే వాస్తవంగా అది రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా హైందవ ధర్మాన్ని కాపాడింది కానీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడింది కానీ ఉన్నత స్థాయికి చేసింది కానీ అక్కడ అభివృద్ధి చేసింది కానీ క్రెడిట్ కోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 7 కొండల పరిధి ఎంత నిర్దేశిస్తూ జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రెండు కూడా ఆయనే తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలన్నీ కూడా జయచంద్ర నాయుడు గుర్తుపెట్టుకుని ఆయనతో కోర్టులో కేసు వేయించాడు. తిరుమల 2 కొండల పరిధిలోనే ఉందని. అది బ్రిటిష్ కాలం నాటివి తీసుకొచ్చి టాలెంట్. అంటే 7 కొండలు 2 కొండలు చేయాలని ఆలోచన చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరిది? చంద్రబాబు నాయుడు కాదా? అంటే నేను అదే చెప్తున్నాను, దొంగతనం చేసినోడే దొంగ నరుస్తూ పారిపోతే వెనక ఇంకోటి ఎవడో దొంగ ఉన్నాడని చెప్పి ఎలాగైతే మనం భ్రమపడతామో చంద్రబాబు నాయుడు గారు చేసే పని అది. వాస్తవానికి హైందవ ధర్మానికి తూట్లు పడుస్తూ లేదా మీరు మొన్న ఈ 2025లో జరిగినటువంటి సంఘటనలు చెప్పారు. దాదాపు 2018 మార్చి 31 ఒంటిమిట్ట దేవాలయంలో 4 చనిపోయారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది చనిపోయారో లెక్క తీసి చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా ఇన్సిడెంట్లు జరిగినాయా? గోరంత జరిగినా దాన్ని కొండంతం చేసి చూపించేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సింహాచలంలో గట్టి గోడ కట్టారు కదా. సార్ సింహాచలంలో గట్టిగా గోడ కట్టారు కదా. అయ్యో మీరు నమ్మరా? మొన్న ఎప్పుడో గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా వచ్చి కలిసి చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచంలో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ వాల్ సింహాచలం మీ గవర్నమెంట్ చైనా వాళ్ళకన్నా ఈఫిల్ టవర్ కన్నా అదే స్ట్రాంగ్ అని చెప్పి అవార్డు ఇద్దామని కూడా వచ్చారట. అదేట పాపం చైనా వాళ్ళతోనే ఇది కట్టించారు. చిన్న గాలివానకు పడిపోయింది. దీన్నే అంటారు పన్నోడు పందిరి వేస్తే పిచ్చుకొచ్చి వాళ్తే పందిరి పడిపోయిందట. అలా ఉంటది పనితనం. అది పనితనం. రైట్. దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సులు ఏంటి సార్? ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం దీన్ని అడ్డుకోవాలని ప్రభుత్వానికి అనిపించదా? కలెక్టర్ గారు ఎట్లా నివేదికిస్తారు? కలెక్టర్ గారు ఎలా కోరుతారు? ఎవరు చెప్తే జరుగుతుంది ఇదంతా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే జరుగుతుందా? నాకైతే నేను ఇంతకుముందే చెప్పా, అసలైన
హిందూ ద్రోహులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. మ్మ్. జగన్మోహన్ రెడ్డి కులము లేదు మతము లేదు అని అందరినీ సంరక్షించిన మహోన్నతమైన వ్యక్తి అని నా అభిప్రాయం, ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 40 ఎకరాల వెంకటేశ్వర స్వామి ఆలయం భూమిని దీన్ని గోల్ఫ్ కోర్టు కట్టి దేవాలయం దగ్గర గొల్లపూడిలో ఇది చేయడానికి ముఖ్యంగా దీంట్లో పాత్రధారులు ఉన్నారు. ఓకే. ఒకరు సానె సతీష్, ఓకే. రాజ్యసభ మెంబర్ ఎవరు అనుకుంటా, ఎంపీ చిన్న, వీరిద్దరు కూడా ఒక పెద్ద అంటే సానా సతీష్ అని పెద్ద మ్యానిపులేటర్ అతను మీరు డైరెక్ట్ గా ఒక ఎంపీనే అంటున్నారు. అవును, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో లేవో చూసుకోండి. రేపు వాళ్ళు ఏదైనా చేయగలిసిన చేసే వ్యక్తి అతను. ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. అతను వాళ్ళు ఆధారాలు లేకపోయినా మాట్లాడతారు. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడచ్చు, మనం అన్ని అందుకే ఆధారాలన్నీ చూపించే మాట్లాడతాం. వీళ్ళిద్దరూ కలిసి దీని వెనకలంగా పార్టీ పెద్దలందరూ ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇది చిన్న ప్రక్రియ ఏమంటే ఈ 40 ఎకరాలని దాదాపు 400 కోట్ల విలువ చేసే భూమి ఇది. దీన్ని ఫస్ట్ విడతగా 56 రోజులకు లీజుకు తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ 56 రోజులకు లీజుకు తీసుకొని గుడి పక్కనే ఒక దగ్గరలోనే ఉంటుంది. ఈ గుడి జనాన్నంతా డైవర్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో జరిగేటప్పుడు వేరే మన విజయవాడ ఉత్సవాలని జరపడం ఎంత మాత్రం సబబు అని నేను అడుగుతున్నా. ఈ అమ్మవారి ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ విజయవాడ ఉత్సవాల గురించి ఎందుకు ప్రక్రియ వస్తుంది, ఎందుకు దీన్ని చేస్తుంటారు? మామూలుగా చెప్తూ ఉంటారు, ఒక సామెత విన్నా కదా, కొండపైన అమ్మవారు కొండ కింద వీరు అని. ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళే చెప్పుకునేది కొండ కింద అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు అది ఎవరో ఒకరిద్దరు ఉంటారు ఆ సామాజిక వర్గంలో, వాళ్ళ వల్ల పాపం మిగతా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు అమ్మవారు ఉత్సవాలు జరుగుతుంటే ఇప్పుడు వీరు ఉత్సవాలు కింద జరుపుకునే ప్రక్రియ దీని ద్వారా స్టార్ట్ చేశారు. దీన్ని జనాలను ఎంతసేపు డైవర్ట్ చేయడానికి గుడిలోకొచ్చి డబ్బులేసే హుండీలోకొచ్చి వేసే వారిని అందరినీ కూడా ఆ గోల్ఫ్ కోర్టు వైపు మళ్లించి ఈ హుండీ డబ్బులంతా అక్కడ పడేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. అందులో ఇది ఒక భాగంలో ఏమంటే ఈ విఐపీలు అందరూ వస్తారు కదా, వీరందరినీ అక్కడ డైవర్ట్ చేసి విఐపీలకు, టీడీపీ వారికి, జనసేన వారికి, బీజేపీ వారికి దర్శనాలు ఫ్రీగా చేయించే ఏర్పాట్లతో వీరు నిమగ్నమైనారు. ఇది ఒక పెద్ద రేపు కోర్టుకు అవసరమైతే చెప్తున్నా, దీన్ని తొందరలో ఒక నిర్దిష్టంగా స్వామీజీలు అయితేనేమి, నేను పొద్దున్నుంచి 4-5 స్వామీజీలతో మాట్లాడాను. అందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో భయపడి స్వామీజీలు బయటికి రావడం, హిందూ సంఘాలు బయటికి రావడం లేదు. మాకెందుకు కోర్టులో వేసినాం చూస్తామంటున్నారు. ఎంత మాత్రం సబబు? ఎవరు భయపడాల్సిన పని లేదు. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువులంతా మనమంతా ముందు ఉండాలి, ఐక్యంగా ఉంటే దక్క ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. అయితే మన రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నంత వరకు తిరుమలలో ఏ అపచారం జరిగినా ఎవరు నోరు తెరిచి మాట్లాడలేరు. అందుకనే స్వామీజీలు బయటికి రావడం లేదు. కన్క్లూడ్ చేయండి. నా వరకు ఒక పాయింట్ అయితే చెప్తున్నాను. రాజకీయంగా ఏది మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కేసులు పెడుతూ కటకటాలు పాలు చేస్తున్నారు. రాజకీయాల కోసమైనా కేసుల గురించి ఆలోచించి ఏమన్నా ఒక్కడుగు నాబోటోడు వెనక తగ్గుతాడేమో తప్పితే హైందవ ధర్మం జోలికి వస్తే అలనాడు రామదాసుని తీసుకెళ్లి చెరలో పెడితే భగవంతుడు ఎలా కాపాడుకున్నాడో, ఆ తర్వాత అన్నమయ్యని తీసుకెళ్లి చెరలో పెడితే భగవంతుడు ఎలా కాపాడుకున్నాడో, వీళ్ళకి దమ్ముంటే సత్తా ఉంటే ఎన్ని కేసులైనా పెట్టుకోమనండి. లెట్ ఇట్ బి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, లెట్ ఇట్ బి రాజీవ్ గాంధీ, లెట్ ఇట్ బి XYZ, వీఆర్ రెడీ టు ఫేస్. కానీ దేవుడు జోలికి వస్తే తోలు తీస్తాం, దేవుడి జోలికి వస్తే తోలు తీస్తాం ఎవరికైనా సరే. రైట్. థ్యాంక్ యూ సార్. కొండ రాజీవ్ గాంధీ గారు చర్చలో పాల్గొన్నందుకు. శ్రీకాంత్ గారు, వాసు యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.